యాక్సిడెంట్ జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంపై మా క్రైమ్ బ్యూరో ఇన్నారెడ్డి అడిగి వివరాలు తెలుసుకుందాం. ఇన్నారెడ్డి చెప్పండి. అరవింద్, మనం చూస్తున్నాము ఇప్పుడు అంటే ఈ గుడిమల్కాపూర్ దగ్గర ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర్ హాస్పిటల్ దగ్గర ఏమైతే షార్ట్ సర్క్యూట్ తోటి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే అది ఒక హాస్పిటల్ కావడం తోటి ఇమ్మీడియట్ గా రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది మంటలు నాపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే దట్టమైన మంటలు తర్వాత పొగలు వ్యాపించడంతో లోపలికి హాస్పిటల్ ప్రయాణం కాబట్టి లోపల ఉన్న పేషెంట్లు చాలా ఇబ్బందిగా పరిస్థితుల్లో ఉన్నారు. తర్వాత లోపల ఉక్కిరిబిక్కిరాడుతూ అంటే బయటికి రాలేక లోపల ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళందరినీ సేఫ్ గా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతా ఉంది. అయితే ఇక దీనికి సంబంధించి లోపల ఉన్న పేషెంట్ కు ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు తీసుకురావడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంత కష్టంగా మారని చెప్పుకోవచ్చు. మనం గమనిస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ అరవింద్ హాస్పిటల్ లో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి షార్ట్ సర్క్యూట్ లో జరిగిందని తెలిసినప్పటికీ కూడా అక్కడ ఫైర్ సంబంధించిన ఎక్విప్మెంట్ అలాంటివి లేకపోవడం తోటి ఫైర్ ఆర్పడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేకపోవడం తోటి ఇమ్మీడియట్ గా అక్కడున్న సిబ్బంది కానీ స్థానికులు కానీ మంటలార్పడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ దగ్గరలో లేకపోవడం అంటే హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం అంటే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎప్పుడైనా సరే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే సదరు అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టి హడావుడి చేస్తారు. కానీ ఇలాంటి ప్రమాద సమయంలో ప్రాణాలు పోకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేని హాస్పిటల్స్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఈ అంకుర్ హాస్పిటల్ కూడా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్లనే మంటలు ఒకసారి ఎగిసిపడ్డాయి. అయితే ఎంతప్పటికీ శతవిధాల ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి భారీ ఎత్తున ఎగిసిపడటం తెలుస్తా ఉంది. లోపల ఉన్న ఫర్నిచర్ కూడా దగ్ధమవుతా ఉంది. మరి లోపల ఉన్న పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, తర్వాత లోపల ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయని చెప్పి దాని మీదనే ఇంకా భారీ ఎత్తున అక్కడ పోలీసులు కావచ్చు, మరోవైపున ఫైర్ సిబ్బంది కావచ్చు లోపల వాళ్ళని రక్షించే ప్రయత్నం కొనసాగుతా ఉంది. మరి లోపల పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా జరిగిందని దాని మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు. మొత్తం మీద షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం అనేది అంకుర్ హాస్పిటల్ లో ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ మంటలార్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎంతప్పటికీ మంటలు అదుపులో రావడం తోటి ఇంకా మరికొన్ని ఫైర్ ఇంజిన్లు కూడా రావాల్సిన అవసరం తెలుస్తా ఉంది. అరవింద్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్